నమస్తే. మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్. నేను మ్యాజిక్ రాజా. రోగులకు శుశ్రూషలు చేయడంలో సేవకు నిర్వచనంగా నిలిచే నర్సింగ్ ఆఫీసర్లు సమాజ సేవకు సైతం నడుం కట్టారు. గణపతి నవరాత్రుల సందర్భంగా గోదావరిఖని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో అన్నదానం చేయడమే కాకుండా చిన్నారులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో బుధవారం సాయంత్రం గోదావరిఖని 5 ఇంక్ లైన్ ఏరియాలోని అమ్మా పరివార ఆశ్రమానికి అన్నదానానికి కావలసిన వంట సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా నర్సింగ్ ఆఫీసర్ నాయకులు మాట్లాడుతూ హాస్పిటల్లో అన్నదానం చేయడమే గాక చిన్నారులకు చేయూతనివ్వడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో కూడా ఈ వితరణ కార్యక్రమాలు కొనసాగిస్తామని, ఈ కార్యక్రమానికి సహకరించిన తమ తోటి సిబ్బందికి సీనియర్ ఆఫీసర్లకు కృతజ్ఞతలు తెలిపారు. అమ్మా పరివార్ ఆశ్రమ నిర్వాహకులు మాట్లాడుతూ రోగులకు సేవలు చేయడమే కాకుండా నర్సింగ్ సిబ్బంది సమాజ హితమైన కార్యక్రమానికి పూనుకోవడం అభినందనీయమన్నారు. అందరూ కలిసి వచ్చి వంట సరుకులు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ అధికారులు రాజేష్, పీను నాయక్, బాలాజీ, అరుణ్, మనోహర్, సతీష్, సంతోష్, మహేష్, నవ్య, రేఖ తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నర్సింగ్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మేము అన్నదాన కార్యక్రమం విజయవంతంగా హాస్పిటల్లో పూర్తి చేసుకున్నాము. అదేవిధంగా మా నర్సింగ్ అధికారుల యొక్క మంచి ఆలోచన, అందరూ అమ్మ పరివార్ లాంటి మంచి ఒక పేద పిల్లలకి అన్నం పెట్టే సంస్థలకు కూడా మనం ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో వారు కూడా అందరూ మాకు సూచించడం జరిగింది. అందులో భాగంగా అందరి కోరిక మేరకు ఇవాళ మేమందరం కొన్ని ముడి సరుకులు కానీ, కొంత బియ్యము, కొంత ప్లేట్స్ కానీ ఇలా అన్నీ తీసుకొచ్చి అమ్మ పరివార్ వారికి అందించడం జరిగింది. ఇందుకు సహకరించిన మా 2024 నర్సింగ్ అధికారులకి, మా సీనియర్ అధికారులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మీరు అమ్మ పరివార్ సంస్థకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మేము ఒక్కరోజే చేస్తున్నాం, మీరు రోజు ఇలాంటి సహాయ కార్యక్రమాలు చేస్తున్న ఆ భగవంతుడు మమ్మల్ని అందరినీ చల్లగా చూడాలని వేడుకుంటున్నాను. ఈరోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నర్సింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో, అండర్ నర్సింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో మేము గణపతి నవరాత్రి ఉత్సవంలో కొన్ని సరుకులను ఈ అమ్మా పరివార్ సంస్థకు అందించడం జరుగుతుంది. ఎందుకోసం అంటే వారు కూడా ఇంత తినాలి, కడుపు నిండా తినాలని మేము మనస్ఫూర్తిగా ఆలోచించి ఈ సామాగ్రిని ముడి సరుకుని వీళ్ళకి అమ్మా పరివార్ ట్రస్ట్కి అందించడం జరుగుతుంది. మన అమ్మా పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థకి మన గోదావరిఖని జనరల్ హాస్పిటల్లో ఉన్నటువంటి గౌట్ హాస్పిటల్ నర్సింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని అందరికీ వినూత్నంగా మరి రోజు ఒక గొప్ప సేవా కార్యక్రమం నిర్వహించడానికి మన అమ్మా పరివార్ ఆశ్రమానికి రావడం జరిగింది. ఈరోజు గోదావరిఖని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో గౌట్ నర్సింగ్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో భాగంగా అందులో కొంత భోజనాన్ని అమ్మా పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థకు అందజేయడంతో పాటు వారి యొక్క గొప్ప మనసుతో వీరందరూ కలిసి కూడా అమ్మా పరివార్ ఆశ్రమ పోషణార్థం ఒక కొంత కిరాణా సామాగ్రిని కూడా వారు మాకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌట్ హాస్పిటల్ నర్సింగ్ ఆఫీసర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వీరందరికీ కూడా ఆ భగవంతుడు గణపతి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండి వీరు చేసే సేవా కార్యక్రమానికి భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ వినూత్నంగా ముడి సరుకులు ఇవ్వడము వారు చాలా గొప్ప విషయం. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకొని వీరిని స్ఫూర్తిగా తీసుకొని ఇంకెంతో మంది ముందుకు రావాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ మరొకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గోదావరిఖని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, గౌట్ హాస్పిటల్ నర్సింగ్ ఆఫీసర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా అమ్మా పరివార్ నిర్వాహకుల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. నమస్కారం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.